హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే పత్తి గింజలు అయితే పెడుతున్నామండి. ఇది చూడండి, ఇక పత్తి గింజల ప్యాకెట్ అయితే తీసుకొని ఇక బావి దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం మీద పెట్టేది 5 ఎకరాలు. ఇక దాని తగ్గట్టు అయితే కూలీలను కూడా పిలుచుకున్నాం. ఇక మా మామయ్య అయితే అచ్చులు అంతే అందమని ఇక ముందే వచ్చేసి ఇక అచ్చులు అయితే తోలుతుండు. ఇక మేమైతే మంచిగా దేవుని సరిపత్తి బాగా వెళ్ళాలి, గింజలు మంచిగా మొరాలు మొక్కుకొని ఇక మేము అందరం బొట్టు పెట్టుకుని ట్రాక్టర్కి బొట్టు కూడా పెట్టేసాము. దిక్కు ఎండ. ఈసారి అయితే మేమైతే ఎప్పుడైనా వర్షం పడ్డాక పెట్టేది, ఈసారి అయితే పుషిల్లో పెడుతున్నాము. ఇది చూడండి, మంచిగా దేవునికి అయితే మొక్కుకున్నాము. ఇక పత్తి గింజ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసినాము చూడండి. ఈసారి సింధు, బిందు, రత్నం ఇవి ఒక 5 రకాల సీడ్స్ అయితే తీసుకొచ్చినాము. ఇక ఫస్ట్ ఈసారి అయితే నేనే పెడుతున్నా. ఎప్పుడైనా మా మామయ్య పెట్టేది, ఈసారి నేను పెడుతున్నా. ఈసారి అయితే గడ్డలకు పెడుతున్నాం. ఒకప్పుడు అయితే మంచిగా సార్లు చేసి మంచిగా కుట్టుకొని పోయేది. ఇక వరదకు ఒకవేళ వర్షం ఫుల్ పడితే ఇక వరదకు మొత్తం కొట్టుకపోదురు అని చెప్పేసి ఈసారి 2-3 ఇయర్స్ నుంచి అయితే గడ్డలకు అయితే పెడుతున్నాము. నేను పత్తి గింజలు పెడుతుంటే మా నాన్నగారు చూడరు, దానికైతే ఓ దిక్కు మట్టి కాలుతుంది, ఓ దిక్కు పైన ఎండ కొడుతున్నాను. మా నాన్నగారు మంచిగా పత్తి గింజలు పెడుతుంది, సార్లలో తిరుగుతుండు. కూడా స్టార్ట్ చేసింది సార్, మీకు మంచిగా పత్తి వెళ్ళాలని. ఇక మా వాళ్ళు కూడా మొక్కుని ముందు అయితే పట్టిర్రు. ఎప్పుడైనా మిడిల్ దాంట్లో గింజేసేది అయితే సైడ్కి అయితే పెడుతున్నాము. ఒక్కొక్క అడుక్కో గింజ ఇలా పెట్టుకుంటా పోతున్నాం చూడండి. ఇక మా వాళ్ళు చూడరు ఎంత దెబ్బ పెడుతున్నారు. నేను వాళ్ళతో పెడతానా లేదనుకున్నాను, కానీ నేను వాళ్ళకంటే ముందే పెట్టేస్తున్నాను. మా వాడు చూడరే రన్నింగ్ చేస్తుండు. వర్షం ఏం పడుతుంది ఏమో కానీ మేమైతే పత్తి గింజలు పెట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఆ దేవుని దయ వల్ల వర్షం పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. ఈసారి మేమైతే పత్తి గింజ పెట్టుకుని అయితే ఇక చాలా అయితే వెళ్ళినాము. ఇక మళ్ళీ అయితే మునుము పట్టినాము చూడండి. మా మామయ్య అయితే ఇక అచ్చులు అంతా లేవని ఇక దెబ్బ తోలుతుండు. ఒక రైతు కష్టం చూడండి. ఓ దిక్కు ఎండ, మరి ఓ దిక్కు అయితే నీళ్ళగా అయితే ఎన్ని దాకా అస్సలు దూపడతలేదు. ప్యాకెట్స్ అయిపోయినాయి అని చెప్పేసి ప్యాకెట్ తీసుకురావడానికి అయితే వచ్చిన సింధు 555 చూడండి పత్తి గింజలు. ఇక మా అదృష్టం ఏందో కానీ మేము పత్తి గింజలు పెట్టడం అయిపోయింది, వచ్చిన ఒక గంట సేపట్లోనే వర్షం అయితే ఫుల్ పడింది. నేను ఫుల్ హ్యాపీ. ఇక మా గింజలకైతే ఏ డోకా లేదు. ఆ దేవుని దయ వల్ల మంచి వర్షం అయితే పడ్డది చూడండి. ఫుల్ వర్షం గింజలకైతే మంచిగా పదనయ్యింది. ఇక 3rd డే అయితే ఇక మంచిగా మొలకలు వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.